హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు అయితే ఒక వీడియో వచ్చేసి ఊరు పండగ అనేసి వీడియో అండి ఇది. కానీ మేము ఫస్ట్ టైం అండి ఈ జాతర అయితే చూసిండేది. మా పక్క అయితే మేము ఆంధ్ర సైడ్ అయితే అక్కడ గంగ జాతర అనేసి అంటాం కదా, మనమైతే తెలుగు పక్క అంతా తెలుగు వాళ్ళు చేసుకునేది. ఇక్కడైతే మేమైతే బెంగళూరులో ఉంటాము. మా ఫ్రెండ్ వాళ్ళు అయితే మమ్మల్ని ఇన్వైట్ చేశారు. అక్కడికైతే వెళ్ళాము. బెంగళూరు నుంచి కెంగేరి నుంచి రామ్నగర అనేసి వెళ్ళామండి. అక్కడ ఊరి పేరు వచ్చి రామ్నగర, మైసూరుకి వెళ్ళే రోడ్ అండి అది. రామ్నగర్ తర్వాత మైసూరు వస్తుంది. ఇక్కడైతే ఊరు పండగ అనేసి పిలిచాం. చాముండేశ్వరి అమ్మవారిది ఊరు పండగ అంట అక్కడైతే. ఇదైతే చూపిస్తున్నదంతా రోడ్ సైడ్ కట్అవుట్స్ పెట్టింటారు కదా, లైట్స్ అవంతా వేస్తున్నారు. ఇక్కడైతే చూడండి, ఫొటోస్ అయితే బాగున్నాయి. కట్అవుట్స్ అంతా అమ్మవారివి. ఇక్కడైతే చూడండి వెంకటేశ్వర స్వామి ఫోటో ఎంత బాగుందో. ఎవరికైనా నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వాళ్ళ ఇంటికైతే రీచ్ అయిన తర్వాత బయట వాళ్ళ ఇంటికైతే వెళ్ళే ముందు ఇక్కడ టెంపుల్ ఉండింది చూడండి. పునీత్ రాజ్ కుమార్ ఫోటో అండి ఇది. ఎవరికైతే ఇష్టమో కామెంట్ చేయండి. వాళ్ళ ఇంటికైతే రీచ్ అయిన తర్వాత కూర్చొని అన్నం తినమన్నారు. చూడండి ప్లేట్స్లో అయితే ఎంత రకరకాలు చేసినారండి. కానీ మా వల్ల అస్సలు కాలేదు తినేదానికి. నేను మా ఫ్రెండ్ అండి, డ్రెస్సులు ఎలా ఉన్నాయి కూడా కామెంట్ చేయండి. ఇద్దరు సేమ్ డ్రెస్ వేసుకున్నామండి. తినేసి 12 o'clock అలా అయింది. నైట్ అంతా నిద్ర అయితే లేదు. ఊరు పడుకోరంట, ఊరు జాతర కదా. తినేసిన తర్వాత బయట అయితే తిరణాలు చూద్దామనేసి వచ్చారండి. కొంచెము వాళ్ళ ఇంటి దగ్గర నుంచి 2-wheelerలో వచ్చాము. 2-wheeler నుంచి మళ్ళీ అక్కడెక్కడో పెట్టేసి నడుచుకుంటూ వెళ్ళామండి. ఇక్కడ చూడండి, అక్కడ కనిపిస్తుంది కదా, అదే టెంపుల్ అమ్మవారిది, చాముండేశ్వరి అమ్మవారిది. అది పైన పెట్టుకొని వస్తూ ఉండింది కదా, అదేమో కరుగు అంటారంటండి. అదేమో నాకు తెలీదు. ఒక్కొక్క ఊరు సైడ్ ఒక్కొక్క లాగా జరుపుకుంటారు కదా. ఇక్కడైతే పాపను చూపిస్తున్నాను కదండి, అది సర్కస్. ఎంతసేపు ఒక 2 hours అండి ఆ పాప అలాగే నిల్చుకొని సర్కస్ చేస్తూ ఉన్నిందండి. ఇదైతే తిరణాలు రౌండ్గా ఆటలు, మనం మామూలుగా డ్యాన్స్లు వేస్తూ ఆటలాడుకుంటూ ఉంటారు కదా, అవ్వండి ఇవి. జైంట్ వీళ్ళు. ఇక్కడ చూడండి, పైకి వెళ్ళి కిందికి తిప్పేలా ప్రాణం పోతుందండి. ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కామెంట్ చేయండి. మేమైతే ఇలాంటివంతా ఎక్కి ఎక్స్పీరియన్స్ చేయలేదు, మాకు సెట్ కాలేదండి, అందుకే మేమైతే ఎక్కలేదు ఇవంతా. ఎవరైనా ఇలాంటివి ఇష్టం ఉంటే కామెంట్ చేయండి. నేనైతే ఇవంతా ఎక్కలేదండి, ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అయితే కాలేదు. ఒకసారి జైంట్ వీల్ అనేసి ఎక్కేసి కొంచెం ప్రాబ్లం అయ్యి దిగేసాను. నాకైతే సెట్ కాలేదండి. మీకు ఎవరికైనా ఇష్టం ఉంటే కామెంట్ చేయండి. అక్కడి నుంచి లాస్ట్లో ఇక్కడికైతే వచ్చి కూర్చున్నాం. అక్కడేదో సాంగ్స్ సెటప్ అయితే చేశారు. కర్ణాటక రాజేష్ గారు అనేసి ఎవరో సినిమా యాక్టర్ వాళ్ళంట, వాళ్ళు వచ్చిన్నారు. వాళ్ళైతే కూర్చొని ఇన్వైట్ చేస్తూ ఉన్నారు అందరినీ. ఇక్కడైతే సాంగ్స్ అన్నీ పెట్టేసి జనాలకి బాగా డ్యాన్స్లు వేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారండి. చాలా బాగుంది. మేము ఫస్ట్ టైం కర్ణాటకలో ఇట్లా చాముండేశ్వరి అమ్మవారు ఊరు పండగ చూసిండేది. చాలా బాగుందండి, నాకైతే బాగా నచ్చింది. మీకు ఎవరైనా ఇక్కడ దగ్గరలో ఎవరైనా వెళ్ళి రామ్నగర్లో చూసింటే నాకు కామెంట్ చేయండి. చాలా సేపు అయితే ఇక్కడే ఉండిపోయినాం. నైట్ కదా, కొంచెం లైటింగ్ తక్కువ వస్తుంది. తర్వాత అయితే షాప్స్ అంతా మామూలుగా ఇప్పుడు తిరణాలు అయితే ఎలా ఉంటాయండి, అలా అయితే షాప్స్ అన్నీ పెట్టిన్నారు. చూడండి, చిన్న చిన్న షాప్స్ అంతా పెట్టేస్తున్నారు. మేము కూడా ముగ్గేసేది ఒకటి తీసుకున్నామండి, చిన్నవి. ఇక్కడ చూడండి, చిన్న డబ్బీసు, అదైతే ఒకటి తీసుకున్నాను నేను అంతే. మా ఫ్రెండ్ ఏమేమో తీసుకుంటూ ఉన్నారు, అందరూ చూస్తూ ఉన్నారు. ఫ్లవర్స్ చూడండి చాలా బాగున్నాయి. మామూలే అండి, తిరణాలంటే షాప్స్ కంపల్సరీ ఉంటుంది ప్రతి ఒక్క ఊర్లో అయినా కూడా. ఇక్కడ చూడండి, కటౌట్ అయితే పెట్టారు, చాముండేశ్వరి అమ్మనవరే కరుగు మహోత్సవ అనేసి. ఇక్కడైతే లోపల టెంపుల్ అండి ఇది. లోపల డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. చాలా పెద్దగా పండగ అయితే చాలా గ్రాండ్గా చేశారండి. చాలా బాగుంది. మా సైడ్ అయితే అసలు గంగ జాతర చేస్తారు కానీ మరి ఇంతగా చేయలేదు. ఇక్కడైతే బాగా చేస్తున్నారు, బాగా నచ్చింది నాకైతే, చాలా బాగుంది. ఎవరైనా రామ్నగర వెళ్ళింటే, ఎవరైనా తెలిసిన వాళ్ళు నా వీడియో చూస్తుంటే ప్లీజ్ ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.
టెంపుల్ లోపల అండి, ఇది గుడి లోపల. ఇదైతే గుడి బయట లైట్స్ అంతా వేసినాయి. ఎక్కడ చూడు లైట్సే అండి. మనకి వీడియో తీసినప్పుడు క్యాప్చర్ అవుతలేదు, లైట్ ఫోకసింగ్కి సరిగా వీడియో కనిపించట్లేదండి. ఇక్కడైతే మండుతుంది కదా, అదేమో కొండెక్కేది అంటారంట. నాకు కూడా ఏం తెలియదండి, అది కొండెక్కేది అంటారంట. మన పక్క ఏమంటారో కామెంట్ చేయండి. చూడండి అక్కడ వస్తుంది కదా అమ్మవారు. ఎన్ని ఊర్లలో ఎన్ని విలేజెస్ ఉంటాయో అన్ని దేవుళ్ళు ఒక గుడికి అనేది పెట్టుకుంటారంట. అన్ని గుడికి తిరిగి ఫైనల్ గుడికి అయితే వస్తారంట. అదేమో తలపైన పెట్టుకొని కరుగు అంటారంట, దేవుడు అనేసి దేవుడిని చేసుకొని వస్తారంట. అది మాకు కూడా సమంగా తెలియదండి, మేము కూడా ఫస్ట్ టైం కదా పోయింది. వాళ్ళు అడిగినప్పుడు చెప్పారండి మాకైతే. ఇది మీకు ఎవరైనా తెలుసుంటే నాకు కామెంట్ చేయండి. ఇదే అమ్మవారి గుడి అండి, చాముండేశ్వరి దేవి గుడి. తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత మా ఫ్రెండు ముగ్గు అయితే వేస్తూ ఉండింది. అందరూ ఫ్లవర్స్తో డెకరేషన్ హెల్ప్ చేసుకుంటూ ఉన్నాము. ఫస్ట్ అయితే దిష్టి బొమ్మ అయితే వేసింది. చూడండి ఎట్లా ఉండిందో కామెంట్ చేయండి. ఫస్ట్ దిష్టి బొమ్మ వేస్తాము. ఇప్పుడు డ్రాయింగ్ నార్మల్గా డ్రాయింగ్ వేసేసి అందులోనే ఫ్లవర్ డెకరేషన్ అయితే చేసేసాము. చూడండి ఎలా ఉందో చెప్పండి. దిష్టి బొమ్మ అనేసి ఫస్ట్ చూడండి, దిష్టి బొమ్మ లాగా ఉందా ఎలా ఉందో కామెంట్ చేయండి, ఒక చిన్న కామెంటు. చూడండి దేవుడు అయితే ముగ్గేసి ఉన్నారు కదా, దానికి అక్కడ దేవుడు వస్తుంది. చాముండేశ్వరి దేవుడంట. అదైతే కరుగు అనేది దేవుడు అనేసి మన పక్క అయితే ఏమంటారో తెలియదు నాకు, వాళ్ళ పక్క అయితే కరుగు అంటారంట. చూడండి దేవుడు ఇక్కడ తలపైన పెట్టుకొని వచ్చింది కదా, అది అమ్మవారంట. అందరూ హారతులు ఇచ్చి పూజ చేసుకొని దండం పెట్టుకుంటున్నామండి. మీరు కూడా మంచిగా బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ. మీరు కూడా ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. చూడండి మళ్ళీ నెక్స్ట్ అయితే ఇంకొకటి అమ్మవారు వచ్చింది. లైటింగ్స్ నైట్ కదా, మిడ్ నైట్ కదా, 2:30 అలా అవుతుందండి టైం. ఇది చూడండి అమ్మవారు ఎంత బాగుంది కదా కలగా. నాకైతే చూస్తానే చాలా హ్యాపీగా అనిపించిందండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఫైనల్ లాస్ట్ అయితే నెమలి లాగా డ్రాయింగ్ వేసి ముగ్గేసి ఫ్లవర్ డెకరేషన్ చేసేస్తున్నాము. చూడండి ఎలా నచ్చిందో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. డ్రాయింగ్ వేసేది కాదండి, ఫస్ట్ మనకి పూలతో ఎలా మనము అలంకరిస్తామో అలా అయితే చేసుకోవాలి. ఇక్కడైతే వేరే వాళ్ళు వేసిండేదండి. అమ్మవారు ఆదిశక్తి అమ్మవారు అండి, ఆ ఊరు టెంపుల్ వచ్చి మేము వెళ్ళేది. కటౌట్ వచ్చి చాముండేశ్వరిది అమ్మవారు ఫోటో అండి. ఎవరికైనా నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి కామెంట్ చేయండి. ఇక్కడైతే లోపల తిరునాళ్ళలో కటౌట్ ఫోటో అండి, ఆదిశక్తి అమ్మవారు కరుగు మహోత్సవ అనేసి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లాస్ట్ ఫోటో పిక్స్ అండి. బాయ్ బాయ్ అందరికీ.